అందరికీ నమస్కారం అండి. నేను యాక్టర్ డైరెక్టర్ షిరాజ్ మేది. అయితే మాది సినిమా రిలీజ్ వచ్చింది ఇప్పుడు, ఓ అందాల రాక్షసి, కన్నడలో ఓ సుందర రాక్షసి. అయితే నాకు ఇప్పుడు హిందీ ఆఫర్ వచ్చింది, మీరు హిందీలో డబ్ చేస్తే థియేటర్స్ ఇస్తామని. కానీ ఒక విషయం చెప్పాలి మన అందరికీ, ఎవరికి తెలీదు ఇది. అది ఏంటంటే, నేను తెలుగు నుంచి కన్నడ డబ్బింగ్ చేయడానికి నాకు 3-4 నెలలు పట్టింది. అది ఒక రూల్ తీసుకొచ్చాడు ఇప్పుడు. అదే మనకి తెలుసు కదా ఎవరు చేస్తారు పాలిటిక్స్ అనేది, వాళ్ళ పేరు చెప్పి ఆల్రెడీ నేను కూడా అలసిపోయాను ఇప్పుడు. అయితే ఆ రూల్ ఏంటంటే ఏడీసీసీ అంటారు దాన్ని. ఏడీసీసీ అంటే గుడ్డి వాళ్ళు ఉంటారు కదా పాపం, వాళ్ళకి మన సినిమా వినిపించాలి. ఇంకా ఒక యాప్లో వాళ్ళు సీసీ అంటే మన మొత్తం స్క్రిప్ట్ వస్తుంది, అది సెన్సర్ వాళ్ళే చూస్తారు. ఆ పాపం మన గుడ్డిగా ఉన్న వాళ్ళు ఎవరు చూడరు పాపం, వాళ్ళ వరకు ఇది వెళ్ళదు. కానీ ఒక రూల్, అది రూల్ అంటే చిన్నోడు ఎప్పుడైనా చిన్నగానే ఉండాలి, పెద్దోళ్ళు ఎదుగుతూనే ఉండాలి, అది రూల్. అయితే అందులో ఏముంటుందంటే, క్యూబ్లో ఫస్ట్ మన డబ్బింగ్ కాపీ ఇస్తే వాళ్ళు దానికి కూడా డబ్బింగ్ చేస్తారు ఏడి. ఇంకా సీసీ అంటే స్క్రిప్ట్ రాస్తారు. అయితే దానికి ఏంటంటే కనీసం 2.5 నుంచి 3 లక్షలు ఖర్చు అవుద్ది మీకు పైన. మళ్ళీ సెన్సర్కి 1 లక్ష రూపాయలు పక్కన. అయితే 3-4 లక్షలు మనకి సెన్సర్కి అవుతుంది, ఒక్క సెన్సర్కి, కేవలం తెలుగుకి. మళ్ళీ ఇంకొక లాంగ్వేజ్ అంటే ఇంకా 3-4 లక్షలు దానికి. అయితే టోటల్ 6-7-8 లక్షలు అనుకోండి. అదే ఎన్ని అయినా అంటే ఇది ఒక బాధ, ఇది ఒక నొప్పి. ఎంత పెయిన్ అంటే